హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ పాయింట్ బై మధు. ఈరోజు వీడియోలో మనం జూలై 24 to 26 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ టు ఎవాల్యుయేట్ యూపీఐ ప్లాట్ఫామ్ ఫర్ క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ యూజింగ్ గ్లోబల్ పోస్టల్ నెట్వర్క్. రీసెంట్గా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ గ్లోబల్ పోస్టల్ నెట్వర్క్ని ద్వారా క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ కోసం యూపీఐ ప్లాట్ఫామ్ని యూజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏంటంటే వరల్డ్లో ఉన్న అన్ని పోస్టల్ యూనియన్స్కి హెడ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ అంటే ఏంటంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి మనీని ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ అంటారు. ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కోసం యూపీఐ ప్లాట్ఫామ్ని యూజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. యూపీఐ ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో డెవలప్ చేసింది. మామూలుగా క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ని మనం బ్యాంక్ టు బ్యాంక్ చూస్తుంటాం. అక్కడ యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటంటే స్విఫ్ట్ ప్లాట్ఫామ్. అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కోసం మనం స్విఫ్ట్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాం, అది బ్యాంక్ టు బ్యాంక్. కానీ ఇక్కడ ఒక పోస్టల్ యూనియన్ నుంచి ఇంకో పోస్టల్ యూనియన్కి, అంటే వేరే కంట్రీలో ఉన్న పోస్టల్ యూనియన్కి క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామే ఈ గ్లోబల్ పోస్టల్ నెట్వర్క్. ఈ గ్లోబల్ పోస్టల్ నెట్వర్క్ ద్వారా క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ కోసం యూపీఐ ప్లాట్ఫామ్ని యూజ్ చేయబోతున్నట్టు యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనౌన్స్ చేసింది. సో రీసెంట్గా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మన ఇండియాలో డెవలప్ చేసిన యూపీఐ ప్లాట్ఫామ్ని క్రాస్ బార్డర్ రెమిటెన్సెస్ కోసం యూజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. దేని ద్వారా అంటే గ్లోబల్ పోస్టల్ నెట్వర్క్ ద్వారా. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బర్న్, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, సింప్లిఫై లాంచెస్ వరల్డ్ ఫస్ట్ జనరేటివ్ ఏఐ టూల్ ఫర్ ఇన్సూరెన్స్. రీసెంట్గా ఇన్సూరెన్స్ సెక్టార్ కోసం సింప్లిఫై అనే ప్లాట్ఫామ్ వరల్డ్లో ఫస్ట్ టైం ఒక ఏఐ టూల్ని లాంచ్ చేసింది. దాని నేమ్ ఏంటంటే సింప్లిఫై ఇన్సూరెన్స్ జీపీటీ. దీని ద్వారా చాట్ జీపీటీ లాగా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు వరల్డ్లో ఇన్సూరెన్స్ సెక్టార్ కోసం ఎవరు ఏఐ టూల్ని డెవలప్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం సింప్లిఫై అనే కంపెనీ ఈ ఏఐ టూల్ని డెవలప్ చేసింది. దాని యొక్క నేమ్ ఏంటంటే సింప్లిఫై ఇన్సూరెన్స్ జీపీటీ. బోత్ కస్టమర్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ ఇన్సూరెన్స్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. సో వరల్డ్ ఫస్ట్ ఏఐ టూల్ ఫర్ ఇన్సూరెన్స్ సెక్టార్ డెవలప్ చేసింది ఎవరంటే సింప్లిఫై. నెక్స్ట్ వన్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్కోర్స్ హై ఇన్ ఈఎస్జీ అసెస్మెంట్ కండక్టెడ్ బై కేరెడ్జ్ రీసెర్చ్. రీసెంట్గా కేరెడ్జ్ రీసెర్చ్ అనే కంపెనీ కండక్ట్ చేసిన ఈఎస్జీ అసెస్మెంట్లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్కువ స్కోర్ చేసిందని చెప్తున్నారు. ఈఎస్జీ యొక్క ఫుల్ ఫామ్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. అదేంటంటే ఇండియాలో ఈఎస్జీ రేటింగ్ ప్రొవైడ్ చేసే అన్ని కంపెనీస్ సెబీ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవాలి అని. అలాగ ఒక ఈఎస్జీ రేటింగ్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీయే కేరెడ్జ్ రీసెర్చ్. రీసెంట్గా కేరెడ్జ్ రీసెర్చ్ ఈఎస్జీ మీద ఒక సర్వేని కండక్ట్ చేసింది. వాటిల్లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్కువ స్కోర్ చేసింది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ఓవరాల్ స్కోర్ ఎంతంటే 71. ఏ పిల్లర్లో ఎంత స్కోర్ చేసిందంటే ఎన్విరాన్మెంట్ పిల్లర్లో 62%, సోషల్ పిల్లర్లో 68%, అలాగే గవర్నెన్స్కి సంబంధించిన పిల్లర్లో 76%. సో కేరెడ్జ్ రీసెర్చ్ కండక్ట్ చేసిన ఈఎస్జీ అసెస్మెంట్లో ఎక్కువ స్కోర్ చేసిన బ్యాంక్ ఏంటంటే ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కేరళలో ఫస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇండియాలో టోటల్గా 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి. దీని హెడ్ క్వార్టర్స్ త్రిశూర్, కేరళలో ఉంది. ట్యాగ్ లైన్ జాయ్ ఆఫ్ బ్యాంకింగ్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ అపాయింటెడ్ సత్పాల్ భాను యాజ్ ఎండీ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. రీసెంట్గా ఎల్ఐసి యొక్క న్యూ ఎండీగా సత్పాల్ భాను గారు అపాయింట్ అయ్యారు. ఈయన ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే సిద్ధార్థ్ మోహంటి గారిని రీప్లేస్ చేస్తున్నారు. ఎందుకంటే సిద్ధార్థ్ మోహంటి గారు ఇంతకుముందు ఎండీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎల్ఐసి యొక్క చైర్మన్గా అపాయింట్ అయ్యారు కాబట్టి ఆ ప్లేస్ వేకెంట్గా ఉంది. ఇప్పుడు ఆ వేకెంట్గా ఉన్న ఎండీ ప్లేస్లో సత్పాల్ భాను గారు న్యూ ఎండీగా అపాయింట్ అయ్యారు. ఎల్ఐసి అనేది ఇండియాలో వన్ అండ్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది September 1, 1956 ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అలాగే ఎల్ఐసిలో 4 MDs ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఐపీఈ మినీ, తబ్లేష్ పాండే, ఎం జగన్నాథ్ అండ్ ఇప్పుడు న్యూగా అపాయింట్ అయిన సత్పాల్ భాను గారు.
నెక్స్ట్ వన్, ఇండియన్ బ్యాంక్ లాంచెస్ రిసోర్సెస్ అక్విజిషన్ సెంటర్స్ ఆర్ఏసీస్. రీసెంట్గా ఇండియన్ బ్యాంక్ రిసోర్సెస్ అక్విజిషన్ సెంటర్స్ని లాంచ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఎందుకోసం అంటే రీటైల్ డిపాజిట్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం, అంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. అవేంటంటే కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, అలాగే టర్మ్ డిపాజిట్స్లో ఇంకా కస్టమర్స్ని ఇంక్రీజ్ చేయడానికి, కస్టమర్స్ ఎక్కువగా ఈ కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్ అలాగే టర్మ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేసే విధంగా కస్టమర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇండియన్ బ్యాంక్ ఈ రిసోర్సెస్ అక్విజిషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఇండియాలో 20 ఆర్ఏసీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. ఆ 20 ఆర్ఏసీస్లో కూడా ఫస్ట్ వన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుందంటే ముంబై, మహారాష్ట్రలో. సో రీసెంట్గా ఇండియన్ బ్యాంక్ రిటైల్ డిపాజిట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఇండియాలో రిసోర్సెస్ అక్విజిషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 20 ఆర్ఏసీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. వాటిల్లో కూడా ఫస్ట్ ఆర్ఏసీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుందంటే ముంబై, మహారాష్ట్రలో. ఇండియన్ బ్యాంక్ ఇండియాలో ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. ట్యాగ్ లైన్ యువర్ ఓన్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇండియాస్ అవుట్వర్డ్ ఎఫ్డిఐ డౌన్ టు $11.12 billion in first half of 2023 from $23.57 billion in the same period last year. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023 అంటే జనవరి టు జూన్ 2023లో ఇండియా యొక్క అవుట్వర్డ్ ఎఫ్డిఐ ఎంత ఉందంటే $11.12 billion ఉందన్నట్టు చెప్పారు. అదే లాస్ట్ ఇయర్ జనవరి టు 2022లో $23.57 billion అవుట్వర్డ్ ఎఫ్డిఐ ఉందని చెప్పారు. దీంతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ 2023లో ఉన్న అవుట్వర్డ్ ఎఫ్డిఐ ఆల్మోస్ట్ 50% తగ్గింది అని చెప్పారు. అవుట్వర్డ్ ఎఫ్డిఐ ఏంటంటే ఫస్ట్ ఎఫ్డిఐ మీనింగ్ తెలుసుకుందాం. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటే ఇండియాలో ఉన్న కంపెనీస్ ఫారెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్నే అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటారు. అదే ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఇన్వర్డ్ ఎఫ్డిఐ అంటారు. ఇక్కడ అవుట్వర్డ్ ఎఫ్డిఐ గురించి మాట్లాడుతున్నారు. జనవరి టు జూన్ 2023లో ఇండియా యొక్క అవుట్వర్డ్ ఎఫ్డిఐ $11.12 billion ఉంది. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు. ఆ తగ్గింది కూడా మెజారిటీ ఏప్రిల్ టు జూన్ 2023 మధ్య తగ్గింది అని చెప్తున్నారు. ఏప్రిల్ 2023లో $2.52 billion ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 2022లో ఎంత ఉందంటే $4.03 billion. మే 2023లో అవుట్వర్డ్ ఎఫ్డిఐ $1.29 billion ఉంది. అదే లాస్ట్ ఇయర్ $4.04 billion ఉన్నింది. జూన్ 2023లో $0.97 billion ఉన్నింది. అదే లాస్ట్ ఇయర్ జూన్ 2022లో $1.93 billion ఉంది. వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా వరకు తగ్గాయని చెప్తున్నారు. సో ఇండియా యొక్క అవుట్వర్డ్ ఎఫ్డిఐ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2023లో ఎంత ఉన్నిందంటే $11.12 billion ఉన్నింది. నెక్స్ట్ వన్, కర్ణాటక బ్యాంక్ హోస్ట్ KBL FinOne ఫిన్టెక్ స్టార్టప్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. రీసెంట్గా కర్ణాటక బ్యాంక్ KBL FinOne అనే ఫిన్టెక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఎక్కడంటే బెంగళూరు, కర్ణాటకలో. ఈ ప్రోగ్రామ్ ద్వారా కర్ణాటక బ్యాంక్ కొన్ని ఫిన్టెక్ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేసుకొని కర్ణాటక బ్యాంక్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోబోతుంది. అంటే కస్టమర్స్కి ఇంకా బెటర్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి కర్ణాటక బ్యాంక్ వర్క్ చేయబోతుంది. సో KBL FinOne అనే ఫిన్టెక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది ఎవరంటే కర్ణాటక బ్యాంక్. ఎక్కడ కండక్ట్ చేసిందంటే బెంగళూరు, కర్ణాటకలో. కర్ణాటక బ్యాంక్ ఇండియాలో ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ మ్యాంగ్లూరులో ఉంది. కర్ణాటక బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్గ్రేడ్స్ టెక్ ప్లాట్ఫామ్ అండ్ అపాయింట్స్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ బ్యాంక్ని తాను డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కోసం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో పార్ట్నర్షిప్ చేసుకుంది. ఇప్పుడు ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రని డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించిన సర్వర్స్ని, వెబ్సైట్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కోసం ఏ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుందంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియాలో ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ పూణే, మహారాష్ట్రలో ఉంది. ట్యాగ్ లైన్ వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.